అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. రోజమ్మ 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 ఎంత పని చేశావు రోజమ్మ అని చెప్పేసి ఈరోజు డిఎంకే శ్రేణులు కార్యకర్తలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్ళు, జనసేన కార్యకర్తలు, మరి బీజేపీ కార్యకర్తలు అందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలలో కూడా ఒక రకమైనటువంటి చర్చ అయితే మొదలైపోయింది. ఎవరి దగ్గరికి వెళ్ళైతే రోజమ్మ రోజారెడ్డి గారు వెళ్ళి పరిచయం చేసినా, ప్రచారం చేసినా, కలిసినా వారు మటాషే అనేటువంటి చర్చ ఈరోజు రాజకీయాలలో విపరీతంగా జరుగుతూ ఉంది. మరి ఏ ప్రాతిపదికన మీరు చెప్తున్నారండి? మరి రోజారెడ్డి గారంటే ఐరన్ లెగ్ అని కొందరంటారు. రోజారెడ్డి గారిని ఎవరిని కలిసినా వాళ్ళ జీవితం మటాషే, రాజకీయ జీవితము లేకపోతే సినీ జీవితం ఏదో మటాషే అని చెప్పేసి అందరూ ఒక నెగిటివ్ అప్లికేషన్ రోజారెడ్డి గారి పైన తెస్తున్నారు. మరి ఈ నెగిటివ్ ఏదైతే ఉందో ప్రచారం చేస్తున్నారో ఇది నిజంగా వాస్తవమా అవాస్తవమా అనేటువంటి విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేస్తే, మరి మొదటగా తెలంగాణ రాష్ట్రంలో ఆయన కూడా ఒక ఏకఛత్రాధిపత్యంగా నేనంటే తెలంగాణ అంటే నేనన్న విధంగా పరిపాలన చేశారు. ఆయన ఎవరో కాదండి, కేసీఆర్ గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పేసి కేసీఆర్ గారికి మద్దతుగా మరి కేసీఆర్ గారు కూడా రోజారెడ్డి గారి ఇంటికి వెళ్ళి రాగి సంగటి, చేపల పులుసు, నాటుకోటి తినడం జరిగింది. మరి ఆ తర్వాత ఎన్నికలలో కేసీఆర్ గారు ఘోర ఓటమిని చవి చూడడం జరిగింది. మరి దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోకి ఆమె ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది, గెలుపొందింది, మంత్రి స్థానంలో కూర్చోవడం జరిగింది. మరి ఆమె పోరాటానికి కూడా ఈ ప్రాసెస్లో అభినందనీయమే. ఎందుకంటే ఇన్ని వ్యతిరేకతలు, ఇన్ని అవమానాలు పొందినప్పటికీ ఒక మహిళగా ఆమె ఎదుర్కోవడం జరిగింది. సరే, మరి మహిళ మంత్రి అయిన తర్వాత ఆమె మరలా జగన్మోహన్ రెడ్డి గారికి విష్ చేస్తూ మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి కోరుకోవడము. తీరా చూస్తే ప్రతిపక్ష హోదా రాకోకుండా కూడా పోవడం. ఇకపోతే స్టాలిన్ గారు, డిఎంకే పార్టీ అధికార పార్టీ తమిళనాడులో అయినటువంటి స్టాలిన్ గారికి మద్దతుగా అక్కడ డిఎంకేకు ప్రచారం చేయడం కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఈరోజు తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే శ్రేణులు కార్యకర్తల్లో కూడా ఒక రకమైనటువంటి చర్చ అయితే మొదలైంది. సొంత కాన్స్టిట్యుయెన్సీ అయినటువంటి స్టాలిన్ గారు పోటీ చేసినటువంటి నియోజకవర్గంలో కూడా ఈరోజు ఓడిపోయారు టీవీకి అభ్యర్థి చేతిలో అంటే ఇది ఖచ్చితంగా ఐరన్ లెగ్ అనేటువంటి దిశగా డిఎంకే శ్రేణులు కూడా ప్రాపగండా చేస్తూ ఉన్నారు. తెలుగు తమ్ముళ్ళు కూడా ఇది నిజమే, రోజారెడ్డి గారిని ఎవరిని కలిస్తే వాళ్ళు మటాస్ అని చెప్పేసి ఇప్పుడు మూడు ఉదాహరణలు చెప్పడం జరిగింది. ఇకపోతే రీసెంట్గా రేవంత్ రెడ్డి గారిని కూడా ఆమె ఢిల్లీలో కలవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు రోజారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. షేక్ హ్యాండ్ ఇస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి కూడా ఏంటో అని చెప్పేసి కూడా చాలామంది తెలంగాణ రాష్ట్రంలో కూడా చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి మీరు గమనించినట్లయితే రోజారెడ్డి గారితో షేక్ హ్యాండ్ తర్వాత తెలంగాణ కాంగ్రెస్లో ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు, దాదాపు 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీతో ప్రయాణం చేస్తున్నటువంటి జీవన్ రెడ్డి గారు మరి ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆయన ఎప్పటి నుంచో అసంతృప్తితో రగిలిపోతున్నారనేది మనందరికీ తెలుసు. మరి అసంతృప్తి రోజారెడ్డి గారిని కలిసిన తర్వాతే అది ఆగ్రహానికి అంటే పరాకాష్ఠకు చేరి పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీ అపోజిట్ పార్టీలోకి వెళ్ళడం జరిగిందని చెప్పేసి కూడా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కూడా చర్చకు దారి తీసింది. మరి రోజారెడ్డి గారు రేవంత్ రెడ్డి గారితో చేతులు కలిపారు. మరి రాబోయే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారికి గడ్డుకాలమైనటువంటి దిశగా కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి రోజారెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నా సరే, ఎవరిని కలిసినా సరే, ఎవరితో అంటే ఎవరికైనా ప్రచారం చేసినా సరే వారి జీవితం యొక్క మటాష్ అని చెప్పేసి రీసెంట్గా మంగ్లీ గారు కూడా రోజారెడ్డి గారిని కలవడం, ఆమెతో ఏదో మాట్లాడడము, వాళ్ళ ఇంటికి వెళ్ళడము ఏదో చేయడం జరిగింది. మరి మంగ్లీ గారి జీవితం కూడా ఈరోజు స్కాముల్లో ఉండి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక చర్చకైతే దారి తీసింది. ఓహో, ఇంత ఉందా మంగ్లీ గారి వెనక అని చెప్పేసి కూడా చర్చకైతే దారి తీసింది. మరి మీరు చూడండి, రోజారెడ్డి గారిని ఎవరైతే కలుస్తారో, రోజారెడ్డి గారి పోయి ఎవరిని కలుస్తారో అంటారు కదా బాలయ్య బాబు గారు ఒక సినిమాలో, నాకు ఎవరు ఎదురు వచ్చినా నేను ఒకరి ఎదురు వెళ్ళినా అవతల వాళ్ళకే రిస్క్ అని చెప్పేసి ఆ డైలాగు పునికి పుచ్చుకున్నారేమో తెలియదు కానీ ఈ డైలాగ్ ఖచ్చితంగా రోజమ్మ గారికి, రోజారెడ్డి గారికి ఖచ్చితంగా వర్తిస్తున్నటువంటి చర్చ అటు తమిళనాడులోను డిఎంకే శ్రేణుల్లోనూ కార్యకర్తల్లోనూ మరి ఇటు సొంత పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలోనూ కూడా చర్చ జరుగుతూ ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలోనూ చర్చ జరుగుతూ ఉంది. జనసేన పార్టీలో, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో, తెలంగాణ మిగిలినటువంటి అన్ని పార్టీల్లోనూ కూడా
ఒక రకమైనటువంటి చర్చకైతే దారి తీసింది రోజారెడ్డి గారి యొక్క వ్యవహారము. మరి రోజారెడ్డి గారితో తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి కూడా ప్రజలు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అందరికీ నమస్కారం.